ఏమైందయ్యా? పడమటి గదిలో దేవుడి పాదాల దగ్గర ఉండాల్సిన ఉంగరం ఏమైందిరా? ఏ నాయాలు కాడ తీసాడో ఎత్తకండి. ఇప్పుడు దాకా మన లోకిట్లో దొంగతనాలు జరగలా. ఇది ఖచ్చితంగా ఎవడో కొత్తోడి పని అయి ఉంటది. ఏంటా వంకర సొప్పు? ఆడను చూసి మాట్లాడతారా? ఆడ ఎవడనుకున్నావురా? నా కుడిపోతాం వచ్చినట్టు తప్పుడు పనులు చేయడు. మీరు ఆగండి అయ్యా. నా మీదే అనుమానం వచ్చాక నేనేంటో నేనే రుజువు చేసుకోవాలి. అగే ఇప్పుడు చూసుకోండి అయ్యా. ఏంట్రా అది? సిబెట్టు సిబెట్టు. నా ప్రాణం పోయినా చూపించరండి. అత్తరేసేస్తా. సిబెట్రా చూపించరా? చూపించరా? ఏంట్రా ఏంట్రా నిన్నే ఏంట్రా అంటే ఎంతమంది ఉన్నారు? ఎందుకురా? 10 సెట్లు కళ్ళు తాగి 20 కోళ్ళు నవిరాజులు మారేస్తారు. ఎందుకురా? చూడండి, ఇటు చూడండి రా. ఒళ్ళు బాబాది, తల నాదిరా. దేవుడు నన్ను దేవుళ్ళ కొలుస్తున్నాడు. విశ్వాసం అంటే అదిరా. కుక్కల్లారా, ఎందుకురా అట్ట బాధపడుతున్నా? నేనేం ఫీల్ అవ్వట్లేదయ్యా, కానీ ఒక్కదాని గురించే బాధగా ఉంది. దొంగన్నందుక కాదయ్యా, నేను మాత్రమే దేవుడిగా కొలుచుకునే మిమ్మల్ని నడిబజార్లో నిలబెట్టారు. అందుకు అయ్యా అయ్యా, దేవుడి గదిలో ఉంగరం పేటకం దొరికిందయ్యా. నానా, ఈ రోజు నుంచి నేను దేవుణ్ణైతే నువ్వు పోసారివి. నీ మాట నా మాట. అందరూ వినండి. ఈ రోజు నుంచి ఆడి మాటే నా మాట. అర్థమైందా? రోజు రోజుకి మాన సంబంధాలు చెడిపోతున్నాయి. ముద్దుగా బాబాయ్ని పిలిచానే, ఆ మాత్రం ఫీలింగ్ కూడా లేదా నీకు? ఉంగరం తీసుకొచ్చి నా బ్యాగ్లో పెడతావా? ఏనాటి ప్లాన్ ఇది? ఆవేశంలో నువ్వు ఎక్కడ దొరికిపోతావు? బయటికి పంపిస్తే కనీసం బతికైనా ఉంటావని ఈ పని చేశాను. ఆ మాత్రం మంచిదని ఉంది కాబట్టే ఉంగరం తీసుకెళ్లి పీట కింద పెట్టా. లేకపోతే నీ జోబులో పెట్టుండేవాడిని. అప్పుడు పడేది నీకు అసలే నత్తరు. అరే, నాకు ఒక డౌట్. ఉంగరం బ్యాగులో నేనే పెట్టానని నీకు ఎట్లా తెలుసురా? మనకి ఇక్కడ చాలా నెట్వర్క్ ఉందిలే బాబాయ్. అరే, నిన్ననే కదా ఈ అమ్మాయి వచ్చింది. అప్పుడే ఎట్ట పుట్టలో వేసావురా? అసలు మీ ఇద్దరికి లింక్ ఏంది? బాగా పెంచినవే. చెప్పాల్సి కూడా చిన్న కొడక. శత్రుశాసాన్ని నరికేసి నీ బాబు రుణం తీర్చుకున్నావురా. చెప్పాల్సి చెప్పాల్సి ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, జనం దిష్టి. ఈడాడు బాబాయ్. అసలైన పరీక్ష నీకు ఇప్పుడే మొదలైంది. ఒక బకాసురుడు, ఒక కీచకుడు, ఒక బిన్ లాడెన్, వీళ్ళ ముగ్గురిని కలిపి గ్రైండర్లో వేసి ఆ మాంసం ముద్దకు ప్రాణం పోస్తే వీడవుతాడు. తొందరపడ్డావు, తర్వాత బిందె నీదవుద్ది. ఆ తిండేంటి రసంగా? అన్నమైనా పానమైనా ఆడదైనా నురివేయడమే నాకు ఇట్టం. నువ్వేంటి లేచావు? తిను. నాకు ఆకలి చచ్చిపోయింది పెద్దమ్మా. ఏందే సిగ్గా? బావనైతే మంచిగుండేదే, అన్ననైపోయినా. ఏంట్రా పిచ్చివాగుడు? తినో. ఏంద్ర నరసింహ, ఎన్ని దినాలట ఊరి మీద పడి తిరుగుతావు బా?
పెండ్లి కానీ చేసుకోవా ఏంది? అసలే ఇస్తిరాకులో తిని ఈదిలో పడేయడమే నాకు ఇట్టమే. తిన్నాక కడుక్కొని భద్రంగా బీరువాలో దాచుకుని ఎండి కంచమైనా సరే నాకు గిట్టదే. నీకు మీ తాత బుద్ధులని దండిగా వచ్చుండాయే. అయితే కొంచెం తగ్గుతే ఎవడు రైడు? కొత్తగా పనిలో చేరాడు బాబు. నాయన కుడి చెయ్యి. అయితే నిమ్మలంగా నిలబడ్డా ఏందిరా? దండం పెట్టాలని తెలీదా? నమస్తే అన్న. ఏందిరా ఇది? నేనేమన్నా ఈ స్కూల్లో టీచర్నా? ఇంటి యజమానికి కాళ్ళ మీద పడి పెట్టాలా దండం? ఏ చూస్తామేంది పెట్టో. పెట్టరా. ఆ, పని ఏదో ఎట్టా ఉండాలో నేర్పిడికి. మేం పంచె విప్పి ఉచ్చపోస్తే దోశలు పట్టాలా, పొగరు చూపిస్తే తల తెగిపోతుంది. ఎందుకు నేను చెప్తాగా. నేను చెప్తా. నేను చెప్పలేదురా ఇది పెద్ద కరోడా గడని. ఎరా దెబ్బ బాగా తగిలిందిరా. ఈ మ్యాటర్ మన ఇద్దరం తర్వాత డిస్కస్ చేద్దాం బాబాయ్. ముందు తెలియకుండా మేనేజ్ చేయి, సరేనా? ఓకే. హలో హలో, అరే స్వాతి ముత్యం, ఇప్పుడు ఎంగేజ్ రోజు చూస్తుంటాను తెగ నొక్కుతుంటావు. ఎవడురా యాదవా? సార్. మన ఇంట్లోనే ఉన్నాడు సార్ శత్రువు. వాడు ఫోన్ నెంబర్ ఇది. ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ బిజీ అని ఎంగేజ్ వస్తుంది సార్. అరే నువ్వు సెల్ నెంబర్ నొక్కుతున్నావా లేకపోతే ఏదైనా పిన్ కోడ్ కొడుతున్నావా? ఏమండే, మమ్మల్ని అంత అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. ఓహో. మేము మీలాగా హాఫ్ చదువులు చదువుకున్నాం కాదు. ఆ. 5th క్లాస్ ఫెయిల్డ్. ఎంత నెంబర్ ఎంత? నంబరు 9032 03 28 63. అమ్మా కొడతారేంటండి? యాదవా అది నీ నెంబరేరా? నా నెంబరా? ఎవడు దాన్ని నొక్కుంటే ఏమైద్ది? అమ్మా ఇంత మోసమా? ఇవాళ వాడిని వేసేస్తాను. ఎవరిని? డొక్కమ్మగాడిని. ఎందుకు? ఎందుకంటారేంటండి? ఒకే నెంబర్ దొరికిస్తాడా? అంత వీపీ గడ్లా కనపడుతున్నానా? అమ్మా! మేనేజ్ చేయకన్నా, అంతా చూసేసాను. ఏంటి? ఆ? ఏ మ్యాటర్ భలే మేనేజ్ చేస్తావన్నా. అలా మేనేజ్ చేస్తాను కాబట్టి ఈ ఇంట్లో సెటిల్ అయిపోయా. ఓ. ఒక విషయం తెలుసా నీకు? ఆ. ఇంట్లో వాళ్ళ వాయిస్లన్నీ మిమిక్రీ చేసి చెప్తా. ఏది ఒక్కటి వదులు. ఆ ముత్యం ఎలా మాట్లాడతాడంటే, రేయ్, నా మాట వినకపోతే మిట్ట మధ్యాహ్నం మిడియాడు వేళ చచ్చిపోతారు. నాతో పెట్టుకుంటే అత్తరేసి చంపుతా. అబ్బబ్బబ్బబ్బా, చంపేశావన్నా. ఇంకోటి ఆ ముసలి దాన్ని చెప్పనా? ఆకు ఒక్క దంచలేని పతి ఏదో మీసం మెలేసేవాడే. ఏ ఒక్కడు పంచాడు నా బట్ట. సూపర్ అన్నా. అన్నా ఆ నర్సింగ్ అని ఒక్కసారి ఇమిటేట్ చేస్తే నువ్వు గేట్ ఆ ఊరుకో. ఆ నర్సింగ్ గారి పేరెత్తద్దు. వాడు పెద్ద డఫా నా కొడుకు. వాడు నన్ను ఏమంటాడు తెలుసా? గబ్బున ఎలా అని పిలుస్తాడు. నాకు అక్కడే మండుద్ది. వాడి వాయిస్ మాత్రం అడగొద్దు. రే, ఏదైనా మేనేజ్ చేయగాని వాడి వాయిస్ మాత్రం ఇమిటేట్ చేయొద్దు. ఓకే? రే గబ్బునాయలా, ఎన్నిసార్లు చెప్పాను రా, ఏదైనా ఇమిటేట్ చేయి, వాడిని ఇమిటేట్ చేయొద్దని. రాయ్ గబ్బునాయలా. ఆడొచ్చినట్టు నీకు ముందే తెలుసా? నువ్వు వాడి మ్యాటర్ స్టార్ట్ చేయకముందే వచ్చాడు. మరి నాకు చెప్పలేదే? వాడు వస్తే నువ్వు ఎలా మేనేజ్ చేస్తావునని. ఓహో, ఎలా మేనేజ్ చేస్తానో తెలుసుకుందామనే. నా బంగారు కొండే, నాకేం వినపట్లేదు, నాకేం కనపట్లేదు. ఎటు ఒకటి తీసుకెళ్ళు. ఏమే కష్టం నాది, కటింగ్ నీదా. నేను హ్యాపీగా పాపం ఫుల్ బాటిల్ మందు తాగొస్తే లక్స్ సోపు తోటి స్నానం చేసి తోటి స్నానం చేసి మల్లెపూలు పెట్టుకొని నా కోసం మొహమ్మద్ ఖాన్ లాగా రెడీగా ఉంటాం అనుకుంటే దుప్పటి చుట్టుకొని పడుకుంటావే. రామ్ గోపాల్ వర్మగాడేవాడి ఎంతకాలం నుంచి నడుస్తుంది ఆడికి నీకు అక్రమ సంబంధం. ఆడొచ్చి నిన్ను రక్షిస్తాడని ఫోన్ చేయవే. ఆడికి రక్త చరిత్ర మూడు ఇంటికి వస్తే ఫుడ్ పెట్టామా బెడ్ మీదకి వచ్చామని చూసుకోకుండా ఏది ఏది అసే జేబులు ఎతకడం, ముక్కు తీదడం, ముక్కుని మట్టి కట్టుకుని పోతావు, నువ్వు నాశనం అయిపోతావు. ముండా కొడుక సార్ కాపాడండి సార్. ఏంట్రా? రే, పెద్ద బాబు గారికి వేలు చూపించి 4 మడత పెడితే చూస్తా ఊరుకుంటావేంట్రా? దిగివాడి సంగతి చూడు. ఇలాంటి ఫ్యామిలీ విషయాలు డీల్ చేయడం నా వల్ల కాదు. ఇలాంటి మ్యాటర్స్ డీల్ చేయడంలో నువ్వు అపరచానికిడివి. జస్ట్ ప్రొసీడ్ అయితే. రేయ్, రేయ్, ఏంట్రా తరాలుగా మగవాడి దౌర్జన్యానికి ఆడది బలైపోవాలరా? రేయ్, నువ్వెవడ్రా నా మొగుడిని కొట్టడానికి? నా మొగుడు నన్ను కొడతాడు, చంపుతాడు. నీకెందుకురా? మొగుడు పిల్లలనక 1,00,000 ఉంటాయి. దా బంగారం, కొట్టుకుంటూ అలసిపోయి ఉంటావు. అన్నం తిందులేమ్మా. మళ్ళీ భోజనం చేశాక నిన్ను కొడతా. సరే. దా. చెప్తే విన్నావా?
కాపాడండి కాపాడండి అని అరిచింది కదా అని కాపాడదామని వెళ్తే నాకు ఇచ్చింది ఏంటి అంత డిష్? కొడితే ఎవరైనా అలాగే అరుస్తారన్నా. నువ్వు అరవలా? మొగుడు తను ఎంత తిట్టినా కొట్టినా ఓకే. అదే మొగుడు మీద దెబ్బ పడిందనుకో, ఏ భార్య ఊరుకోదు. భార్య కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే ఏ భర్తకైనా అర్థమవుద్ది తన మీద ఎంత ప్రేమ ఉందోనని. అవన్నీ కాపురం చేసే వాళ్ళకి అర్థమవుతాయి కానీ కట్టుకుని వదిలేసేవాడికి ఏమర్థమవుతుంది? సార్ సారీ సార్, మిమ్మల్ని కాదు. లుక్లు ఇస్తున్నాడు ఈయన.